సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చి ఊరే ఉప్పొంగుతుంటే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక మంచి అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చాను గైస్. మన ఇప్పుడు జనవరి మనకు 14-15 మనకు ఈ సంక్రాంతి పండుగ వస్తుంది కదా. ఈ సంక్రాంతి పండుగ రోజు మన ఫోటోతో ఒక మంచి వాట్సాప్ స్టాటస్ అనేది మనం ఏ విధంగా చేసుకోవాలో మన మొబైల్ అని చెప్పేసి నేను క్లియర్గా అయితే వీడియో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను గైస్. ఈ వీడియోలో నేను డిజైన్ చేసిన ప్రతి ఒక్క ఫైల్స్ కూడా నేను నా వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. అక్కడ మీరు అన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ నేను పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టాను, అలాగే ఒక గ్రూప్ ఫోటో పెట్టాను అనమాట. అక్కడ మీరు ఏం చేస్తారంటే మీకు సంబంధించిన ఫోటో పెట్టుకొని, అలాగే మీ ఫ్రెండ్స్తో ఎప్పుడైనా దిగినటువంటి ఫొటోస్ పెట్టుకొని ఒక మంచి సంక్రాంతి లిరికల్ సాంగ్స్తో ఇలాంటి వీడియో మీరు చేసుకోవచ్చు అనమాట. అది ఎలా చేసుకోవాలి అని చెప్పేసి నేను క్లియర్గా అయితే మీకు ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు కంప్లీట్గా అయితే అర్థమవుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే మీరు ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. అలాగే ఏదైనా డౌట్ ఉంటే ఫ్రెండ్స్ నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్కు మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. గెట్ స్టార్ట్ వీడియో. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియో మీ మొబైల్లో మీరు చేసుకోవాలనుకుంటే మీ ఫోన్లో వచ్చేసి మీరు మీ ప్లే స్టోర్ నుంచి కైన్ మాస్టర్ అనే యాప్ని అయితే మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత గైస్ చూడండి, మనకు యాప్ ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పైన చూడండి మనకు కనిపిస్తుంది కదా క్రియేట్ న్యూ అని, దానిపైన ఇట్లా ట్యాప్ చేయండి. ఓకే, ట్యాప్ చేసిన తర్వాత మనకు చూడండి థర్డ్ ఆప్షన్ ఉంది కదా 1:1 అనే రేషియో పైన ట్యాప్ చేసిన తర్వాత మనకు పైన చూడండి నెక్స్ట్ పైన నొక్కండి. నెక్స్ట్ పైన నొక్కేస్తే మనకి ఈ రకంగా మన గ్యాలరీలో ఉన్నటువంటి అన్ని ఫైల్స్ అనేది ఓపెన్ అవుతాయి అనమాట. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఒక విషయం గమనించండి. ఇప్పుడు మీకు సంబంధించిన ఫొటోస్ పెట్టుకొని మీరు ఇట్లాంటి వీడియో చేయాలనుకుంటే నా వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని చెప్పేసి ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ పైన ట్యాప్ చేస్తేనే నేను ఏదైతే డిజైన్ చేశానో అన్ని ఫైల్స్ అక్కడ నేను లింక్ ఇచ్చాను అనమాట. అవన్నీ ఫస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన ఫొటోస్ పెట్టుకొని ఏ విధంగా చేయాలో ఇప్పుడు క్లియర్గా అయితే నేను చూపిస్తాను. ఓకే, మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ డౌన్లోడ్ చేసుకున్న దాంట్లోకి వెళ్ళి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే నేను ఒక మీకు టెంప్లెట్ ఇచ్చాను, ఈ టెంప్లెట్ అయితే తీసుకోండి. ఓకే, తీసుకున్న తర్వాత గైస్ ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి మనకు ఇక్కడ లేయర్ ఉంది కదా, లేయర్ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ ఏదైతే ఫోటోతో మీరు ఇట్లాంటి వాట్సాప్ స్టాటస్ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క ఫోటో తీసుకోండి. చూడండి ఇట్లా పిఎన్జీ రూపంలో ఉన్నటువంటి ఫోటో తీసుకోండి, బ్యాక్గ్రౌండ్ లేకుండా పిఎన్జీ రూపంలో ఉన్నటువంటి ఫోటో తీసుకోండి, మీకు సంబంధించిన ఫొటోస్. తీసుకున్న తర్వాత గైస్ చూడండి ఈ రకంగా ఈ ఫోటోను ఈ ప్లేస్లో ఇలా పెట్టేసేయండి. పెట్టిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫోటోను ఇట్లా లాస్ట్ వరకు అయితే మీరు ఇట్లా డ్రాగ్ చేసుకోండి. ఓకే, ఈ రకంగా మనము ఫోటోను డ్రాగ్ చేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసి ఇలా ఫస్ట్కి రండి. ఓకే, ఫస్ట్కి వచ్చిన తర్వాత గ్యాస్ మళ్ళీ లేయర్ పైన ట్యాప్ చేయండి. మీడియా పైన ట్యాప్ చేసిన తర్వాత ఇంకోటి ఏంటంటే మీ ఫ్రెండ్స్తో మీరు ఎప్పుడైనా దిగినటువంటి ఒక ఫ్రెండ్స్ సర్కిల్ ఫోటో తీసుకోండి. తీసుకొని చూడండి ఈ ప్లేస్లో పెట్టేసేయండి, కొంచెం ఇలా పెద్దగా చేసుకుంటూ. ఓకే, ఈ ప్లేస్లో ఈ రకంగా అయితే మీరు పెట్టేసేయండి. ఓకే, పెట్టేసిన తర్వాత గ్యాస్ చూడండి దీన్ని కూడా మీరు ఇట్లా లాస్ట్ వరకు అయితే కంప్లీట్గా డ్రాగ్ చేసుకోండి. ఓకే, ఇలా కంప్లీట్గా డ్రాగ్ చేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసి మళ్ళీ ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చిన తర్వాత గ్యాస్ ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి నేను ఏదైతే ఇచ్చానో ఇమేజ్ ఆ ఇమేజ్ అయితే తీసుకోండి. ఓకే, ఈ ఇమేజ్ తీసుకొని దీన్ని ఇలా కొంచెము పెద్దగా చేసుకుంటూ ఇలా కిందికి పెట్టేసాను. చూడండి ఈ రకంగా ఈ ప్లేస్లో నేను ఏ రకంగా అయితే పెడుతున్నానో ఆ రకంగా అయితే ఇట్లా పర్ఫెక్ట్గా అయితే పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఈ ఇమేజ్ కూడా ఇట్లా లాస్ట్ వరకు అయితే ఇట్లా డ్రాగ్ చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత పైన టిక్ మార్క్ చేయడం ఫస్ట్కి వచ్చేసేయండి. ఓకే, ఫస్ట్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి లేయర్ పైన ట్యాప్ చేసి ఇక్కడ మనకు స్టిక్కర్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేస్తే ఇందులో చూడండి మనకు కొన్ని ఎఫెక్ట్స్ వస్తాయన్నమాట. ఇక్కడ చూడండి ఫైర్ ఫ్లైట్ ఉంది కదా, ఆ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. దానిపైన ట్యాప్ చేసేసి ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి. మనకి ఈ రకంగా అనేది డ్రాప్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. చూడడానికి కొంచెం లుక్ ఉంటుంది అనమాట. ఈ రకంగా మనం ఆ ఆప్షన్ అనేది తీసుకున్న తర్వాత దీన్ని కూడా ఇట్లా లాస్ట్ వరకు అయితే ఇట్లా డ్రాగ్ చేసుకోండి. ఓకే, కంప్లీట్గా ఇట్లా లాస్ట్ వరకు డ్రాగ్ చేసిన తర్వాత చూడండి గైస్ పైన టిక్ మార్క్ చేసి ఇలా ఫస్ట్కి రండి. ఓకే, ఫస్ట్కి వచ్చిన తర్వాత చూడండి ఇప్పుడు మనము దీనికి సంబంధించిన చూడండి ఈ సాంగ్స్ కావాలి టెంప్లెట్కి, ఆ సాంగ్స్ ఆ లిరిక్స్ అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్పేసి నేను ఆల్రెడీ మొత్తము దానికి పెట్టేశాను అనమాట. ఇక్కడ మీరు ఓన్లీ ఫొటోస్ మీకు సంబంధించిన ఫొటోస్ పెట్టుకొని ఈ రకంగా అయితే మీరు ఈ స్టాటస్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ దానికి సాంగ్స్ లిరిక్స్ అన్నీ నేను
పెట్టేశాను. అట్లా పెట్టేసి నేను ఈ టెంప్లెట్ అయితే డిజైన్ చేశాను అనమాట. ఓకే, ఈ రకంగా మీకు సంబంధించిన ఫొటోస్ అని పెట్టుకున్న తర్వాత చూడండి, ఒకసారి నేను ప్లే చేస్తాను, మీకు ఏ రకంగా వస్తుందో చూపిస్తాను. గాయస్ చూడండి, ఈ రకంగా మనకు ఆ ఫోటోతో పాటు ఆ లిరిక్స్, సాంగ్స్, సంక్రాంతి సాంగ్స్ అన్నీ వస్తాయన్నమాట. చూడండి గాయస్, ఇక్కడ కొంచెం చిన్న ఒకటి మన ఫోటోకి మీరు కొంచెం ఎఫెక్ట్ అనేది ఇచ్చుకోండి. చూడండి, ఇప్పుడు చూడండి గాయస్, ఆ ఫోటోకి ఎఫెక్ట్ ఇవ్వాలంటే ఆ ఫోటో పైన ట్యాప్ చేయండి. ఫోటో పైన ట్యాప్ చేసి చూడండి, మనకు పైన చూడండి ఇన్ యానిమేషన్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేసి ఇలా పైకి స్క్రోల్ చేస్తుంటే మనకు కింద ఎంటర్ స్లైడ్ లెఫ్ట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేయండి. ఓకే చూడండి గైస్, ఈ రకంగా ట్యాప్ చేస్తే మనకి ఈ రకంగా ఫోటో వస్తుంది అనమాట. ఇది కొంచెం స్లోగా రావాలంటే చూడండి, ఇట్లా కొంచెం ఈ సెకండ్స్ పెంచుకోండి, మనకు 2.5, 3 వరకు ఇట్లా పెంచుకోండి, స్లోగా వస్తుంది అనమాట. ఈ రకంగా చేసిన తర్వాత మళ్ళీ టిక్ మార్క్ ఇచ్చేసి మళ్ళీ గ్రూప్ ఫోటో పైన ట్యాప్ చేయండి. ఈ గ్రూప్ ఫోటో పైన ట్యాప్ చేసి ఏం చేస్తారంటే ఇన్ యానిమేషన్లో సెకండ్ ఆప్షన్ ఇచ్చుకోండి, ఫేడ్ అని చెప్పేసి ఈ రకంగా వస్తుంది అనమాట. ఓకే, ఈ రకంగా చేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసి చూడండి, ఇప్పుడు ఎలా వస్తుందో చూద్దాము. ఇట్లా పర్ఫెక్ట్గా ఆ ఫోటోతో పాటు ఈ రకంగా లిరిక్స్ కూడా సాంగ్స్ వస్తాయన్నమాట. ఈ రకంగా మీరు కంప్లీట్గా వీడియో అనేది ఎడిటింగ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం సేవ్ చేయాలని కూడా చూడండి, పైన సేవ్ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేసేసి కింద సేవ్ అనే ఆప్షన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసేస్తే వీడియో అనేది మన గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. ఓకే గైస్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్.